నమస్తే. నవగ్రహాలు చాలా శక్తివంతమైనవి. పద్ధతి ప్రకారం నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. మరి ఎలా చేయాలి? ఎన్నిసార్లు చేయాలి? నవగ్రహాలు చాలా శక్తివంతమైనవి. కానీ వాటిని పూజించడానికి ప్రజలు జంకుతూ ఉంటారు. కారణం, ఎప్పుడు ఎలా ప్రదక్షిణలు చేయాలో తెలియదు. ఎన్ని ప్రదక్షిణలు చేయాలో తెలియదు. నవగ్రహాలకు ప్రదక్షిణ చేసేటప్పుడు ఏ నియమాలు పాటించాలో తెలియదు. అయితే నవగ్రహ ప్రదక్షిణలకు ఒక పద్ధతి ఉంది. పద్ధతి ప్రకారం ప్రదక్షిణలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. మానవ జీవం, మానసిక పరిస్థితి ప్రధానంగా వారి వారి గ్రహాల స్థితిపై ఆధారపడి ఉంటుంది అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. గ్రహస్థితిలో మార్పుల వల్లనే ఎవరి జీవితంలో అయినా ఒడిదుడుకులు ఎదురవ్వడం కానీ, లాభాలు సంతోషాలు కలిసి రావడం కానీ వస్తూ ఉంటాయి. నవగ్రహ ప్రదక్షిణ మనిషి కష్ట నష్టాలలో ఉన్నప్పుడు ఆదుకుంటుంది. నవగ్రహ ప్రదక్షిణలకు ఒక నిర్దిష్టమైన పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారం ప్రదక్షిణలు చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. కొంతమంది ప్రదక్షిణలు చేస్తూ ఉన్నప్పుడు నవగ్రహాలను తాకుతూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. సాధ్యమైనంత వరకు ఇలా తాకకుండానే ప్రదక్షిణలు చేయాలి. నవగ్రహ ప్రదక్షిణ చేయడానికి మంటపంలోకి వెళ్లే ముందు సూర్యుడిని చూస్తూ లోపలికి ప్రవేశించి ఎడమ వైపు నుంచి కుడివైపునకు 9 ప్రదక్షిణలు చేయడం ఉత్తమం. ప్రదక్షిణలు పూర్తయ్యాక కుడివైపు నుంచి ఎడమవైపు అంటే బుధుడి వైపు రాహుకేతులను స్మరిస్తూ 2 ప్రదక్షిణలు చేయవచ్చు. చివరగా నవగ్రహాలలో ఒక్కొక్క గ్రహం పేరు స్మరించుకుంటూ ఒక ప్రదక్షిణ చేసి నవగ్రహాలకు వీపు చూపకుండా వెనుకకు రావాలి. ఇలా చేయడం వల్ల కొంత ఫలితం ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదు. శుచిగా స్నానం చేసి పరిశుభ్రమైన దుస్తులు ధరించినప్పుడు మాత్రమే నవగ్రహ ప్రదక్షిణలు చేయాలి. శివాలయాలలో నవగ్రహాలకు ప్రత్యేకమైన సన్నిధి ఉంటుంది. మూల విరాట్టును దర్శించుకుని బయటకొచ్చాక నవగ్రహాలను దర్శించుకోవాలి. ఆదిత్యాయాచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శని వృశ్య రాహవే కేతవే నమః అంటూ 9 ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణాలు చేస్తున్నంతసేపు నవగ్రహ స్తోత్రాలు చదవాలి. 9 గ్రహాలను స్తుతిస్తూ శ్లోకాలు చదివి 9 ప్రదక్షిణలు పూర్తి చేసిన తర్వాత ప్రత్యేకంగా రాహుకేతులకు మరో 2 ప్రదక్షిణలు అంటే మొత్తం 11 చేస్తే చాలా మంచిది అంటారు. అసురులైన రాహుకేతువులను ఈ విధంగా సంతృప్తిపరచడం వల్ల వారి కారణంగా ఆటంకాలు ఉండవు అని నమ్మకం. మొదటి ప్రదక్షిణలో జపా కుసుమాల వర్ణం గలవాడా, కాశ్యప గోత్రుడా, నవగ్రహ మండల నాయకుడా, శ్రీ సూర్య భగవానుడా సదా శుభాన్ని అనుగ్రహింతువుగాక. రెండో ప్రదక్షిణలో కటక రాశికి అధిపతి అయిన ఓ చంద్రుడా, పెరుగు శంఖాల వంటి ధవళవర్ణం గలవాడా, ఆత్రేయ గోత్రోద్భవుడా, శ్రీ చంద్ర భగవానుడా మమ్మల్ని రక్షించు. మూడో ప్రదక్షిణలో బంగారు రంగుతో మెరిసిపోయేవాడా, వృశ్చిక మేషరాశులకు అధిపతి అయినవాడా, భరద్వాజ గోత్రుడా, శ్రీ అంగారకుడా మాకు మంగళాలను ప్రసాదించు అని స్మరించుకోవాలి. నాలుగో ప్రదక్షిణలో నల్లని వర్ణం గలవాడా, కన్యా మిథున రాశులకు అధిపతి అయినవాడా, ఉత్తర దిశలో బాణారూప మండలంలో వసించేవాడా, శ్రీ బుధరాజ మాకు మేలు కలిగింతువుగాక. ఐదో ప్రదక్షిణలో అంగీ రసగోత్రుడా, ధనుస్సు మీనరాశులకు అధిపుడా, దేవగురువైన బృహస్పతి శ్రీ గురు భగవానుడా మాపై కరుణను వర్షించు. ఆరో ప్రదక్షిణలో భార్గవ గోత్రం గలవాడా, దైత్య గురువైన శుక్రాచార్యుడా, స్త్రీ భోగాలను ప్రసాదించేవాడా మా పైన కరుణావృష్టిని కురిపించు అని స్మరించుకోవాలి. ఏడో ప్రదక్షిణలో కాశ్యప గోత్రుడా, కుంభ మృగశీర్షాలకు అధిపతి అయినవాడా, దీర్ఘాయువును ప్రసాదించేవాడు అయిన శ్రీ నశ్చర్యుడా మాకు మంగళాలు కలిగేలా చూడు. ఎనిమిదో ప్రదక్షిణలో సింహక గర్భ సంభూతుడా, దక్షిణాన దక్షిణ ముఖంగా నక్షత్ర మండలంలో ఉండేవాడా, శ్రీ రాహు భగవానుడా మాకు సదా మంగళాలు కలిగించు. తొమ్మిదో ప్రదక్షిణలో జమిని గోత్రీకుడా, గంగాయాత్రను సంప్రాప్తింపచేసేవాడా, రౌద్ర స్వరూపంతో ఉంటూ రుద్రాత్మకుడుగా పేరుపడినవాడా, శ్రీకేతు భగవానుడా మాకు మేలు కలుగచేయి అంటూ ప్రార్థించుకుంటూ ప్రదక్షిణలు చేయాలి.